బయట బండ్ల గురించి ఇవాళ అయితే ప్రస్తుతానికి ఇంకా అయితే ఒక్క బండి కూడా దిగలేదండి మదనపల్లిలో. బయట బండ్లు అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు మదనపల్లిలో. ఇంకా పొద్దున్నే వేలం పాటల వీడియోలు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే కొంతమంది వ్యాపారస్తులు పెడితే మాకు అవి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వద్దంటున్నారు. కాబట్టి వేలం పాటలు ఇంకా బహుశా పెట్టకపోవచ్చండి. ఇలా ఇన్ఫర్మేషన్ ద్వారానే మీకైతే అందివ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి దిగుమతులు ఏమాత్రం దిగినాయి, అలాగే ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే పొద్దున్నే లైవ్ వీడియోస్ వేలం పాటల వీడియోలు ఎందుకు పెట్టలేదు, అలాగే నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి, ఇలాంటి విషయాలతో పాటు మరికొన్ని విషయాలు కూడా ఏమన్నా ఉంటే తెలుసుకుందామండి ఈ వీడియోలో. అంతకంటే ముందు ఈ వీడియోకి ఇంకా లైక్ కొట్టుకున్నా ఉంటే ఓ లైక్ కొట్టి మీ సపోర్ట్ అయితే చూపించండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీకు ప్రత్యేకమైన ఏదైనా వీడియో కావాలి, అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో ద్వారా కావాలి అంటే జాయిన్ బటన్ ఉంటుందండి, జాయిన్ అయిపోండి. మీరు కోరినట్లయితే వీడియో అయితే చేసి పెడతాను. ఓకే, ఇంకా విషయంలోకి వెళ్తే టైం అయితే ప్రస్తుతానికి దగ్గర 8 గంటలు అయితే కావస్తుందండి సాయంత్రం. ఈ సమయానికి మదనపల్లి మార్కెట్లో దిగుమతులు కనుక చూసుకుంటే చాలా మండీలు అయితే ఖాళీగా ఉన్నాయండి. కేవలం ఒక 3-4 మండీల్లో మాత్రమే కాయ అనేది దిగింది ప్రస్తుతానికి. అవి కూడా కేవలం 200 లోపు మాత్రమే ఉన్నాయి, కొన్ని అయితే 100 లోపు మాత్రమే ఉన్నాయి. అలాగే ఒక మండీకి అయితే ఒక 400+ అయితే దిగినాయండి. టీవీఎస్ మండీలో 400+ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే, ఈ మండీలో మాత్రమే కొంచెం ఎక్కువగా కనబడుతుంది. మిగతా మండీల్లో 200, 100 లోపు, 50 లోపు ఇలా అయితే దిగినాయండి. ఓకే, ప్రస్తుతానికి దిగుమతి అయితే మదనపల్లిలో ఈ విధంగా ఉంది. ఇంకా ఓవరాల్ దిగుమతి గురించి రేపు పొద్దున్నే వీడియోలో మాట్లాడుకుందామండి. ఓకే, ఇంకా ఎగుమతుల గురించి మాట్లాడాల్సి వస్తే ఎగుమతులు అనేవి అన్ని మండీల్లో ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయినాయని చెప్పొచ్చండి ఎగుమతులన్నీ కూడా. ఓకే, ఎగుమతులు అయిపోయిన తర్వాత ఇంకా మీకు మొలకల్ చెరువు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలండి. ఈరోజు వీడియో అయితే చేయలేదు మొలకల్ చెరువు సంబంధించి. సో ఆ వీడియో మొలకల్ చెరువులో నిన్నటి మాదిరే ధరలు అయితే ఉన్నాయండి. సేమ్ టు సేమ్ 270 రూపాయలు నిన్న టాప్ రేట్ ఎలా ఉన్నిందో ఇవాళ కూడా అయితే సేమ్ టు సేమ్ 270 రూపాయలు అండి. అలాగే 200 పైన కూడా ఎక్కువ నడిచాయి అనే సమాచారం అయితే ఉంది మొలకల్ చెరువులో. ఓకే, ఇంకా మదనపల్లి విషయానికి వచ్చినట్లయితే పొద్దున్నే వీడియో ఎవరన్నా చూడకన్నా ఉంటే వెళ్ళి చూసేయండి. మదనపల్లిలో టాప్ రేట్ ఇవాళ 450 రూపాయలు అయితే పడిందండి ఒక్క లాటు కేజీఎన్ మండీలో. అది కూడా చాలా లాట్లు 400 పైన పడినాయండి. అది వచ్చేసి టీవీఎస్ మండీలో పడినాయి. ఒక 5-6 లాట్ల వరకు 400 పైన అయితే పడినాయి. ఓకే, ఇది అండి ఇన్ఫర్మేషను. ఇంకా మనము చాలామంది చెప్తుంటారు మార్కెట్ గురించే చెప్పండి, ఊరికే జీకే వీడియోలు ఎందుకు, సోదెందుకు, సుత్తెందుకు అని. ఈ జీకే వీడియోస్ అనేది నేను చివర్లో అడుగుతూ ఉంటానండి. సో అందువల్ల ముందుగానే మీకు మదనపల్లికి సంబంధించి దిగుమతులు, అలాగే ఎగుమతులు, మదనపల్లికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే నేను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పడం అయితే జరుగుతుందండి. ఓకే, ఇంకా
ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను కాబట్టి మీరు అక్కడ దాకా చూసి స్కిప్ అయిపోవచ్చండి. ఇంకా చివరిలోనే నేను అడగడం అయితే జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేసి చివరిలోనే అడుగుతున్నానండి. మీకు ముందుగా అయితే విషయం అయితే చెప్పడం లేదు, అర్థం చేసుకోవాలండి. కొంతమంది కామెంట్లు పెట్టేవాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి చాలామంది అయితే ఆన్సర్ చేశారండి. చాలా కరెక్ట్గా కూడా ఆన్సర్ చేశారు. అలాగే ఫన్నీగా కూడా ఆన్సర్ చేశారండి. ఒకరు నాన్నకు ప్రేమతో అనే పేరుతోటి వాళ్ళ పేరు ఉందండి. సో వాళ్ళైతే చాలా ఫన్నీగా ఆన్సర్ చేశారు. ఇంకా లేట్ లేకుండా ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్లు చేశారో అయితే చదివి వినిపించేస్తానండి. నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, వన్డే ప్రపంచ క్రికెట్లో మొట్టమొదటిసారి 200 పరుగుల్ని పూర్తి చేసినటువంటి ఆటగాడు ఎవరు అని అయితే అడగడం జరిగింది. దానికి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఇప్పుడైతే మీకు చదివి వినిపిస్తానండి. గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదు, చాలామంది కామెంట్ చేశారు. సో అందువల్ల అయితే చదివి అయితే వినిపించేస్తాను మీకు. గురిగింజల వెంకటేశ్వర గారు, అలాగే జగన్ రెడ్డి గారు, అలాగే చైతన్య బాబు గారు. హాయ్ మా బాబు, సారీ అని చెప్పి ఎందుకు ఆన్సర్ చేశారనేది ఆ బాబుకు నాకు మాత్రమే తెలుసు అండి, మిగతా వాళ్ళకి అవసరం లేదు అది. ఓకే, ఇంకా నాన్నకు ప్రేమతో అనేవాళ్ళు ముందే చెప్పాను కదండి. చాలా ఫన్నీగా కామెంట్ చేశారు. సుబ్మాన్ గిల్ కాబోయే మామగారు అనేసి. ఓకే, ఇంకా రాజేంద్ర గారు, అలాగే ముస్తఫా గారు, అలాగే నారాయణ రెడ్డి గారు రెగ్యులర్గా అయితే కామెంట్కి ఆన్సర్ చేస్తున్నారండి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి కామెంట్ ద్వారా ఆన్సర్ చేస్తున్నారు. అలాగే మంజునాథ్ గారు, అలాగే గుడి శ్రీనివాసులు గారు, అలాగే గోవింద్ గారు, వీళ్ళంతా కూడా నిన్న అడిగినటువంటి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మీ అందరికీ సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్గా ఆన్సర్ చేసినందుకు. ఇంకా ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, మన జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి వారు ఎవరు? అదే అండి, మన జాతీయ జెండాని రూపొందించినటువంటి వారు ఎవరు? వాళ్ళ పేరు కరెక్ట్గా ఎవరైతే ఆన్సర్ చేస్తారో కామెంట్లలో వాళ్ళ పేర్లన్నీ రేపటి వీడియోలో అయితే చదివి వినిపిస్తానండి. థ్యాంక్ యూ అండి, ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. మీ సపోర్ట్ అనేది ఇలాగే చూపించాలని అయితే కోరుకుంటున్నాను. పొద్దున్నే వీడియోలకు కూడా మీ సపోర్ట్ అనేది చాలా బాగా ఉందండి, ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే మరింత సపోర్ట్ను అందివ్వాలి అని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ బటన్ ఉంటుందండి, జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రత్యేకమైన వీడియోలు ఉంటాయండి. వాళ్ళు కోరుకున్న వీడియో అయితే వాళ్ళకు చేసి పెడతాను. షార్ట్ వీడియో కానీ లేకపోతే చిన్న వీడియో ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. పొద్దున్న వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.